हाई फ्रेंड्स నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్ లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్ లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ఇక్కడ వచ్చేసి మనకి మేకలు మేక పోతులు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారన్న అన్న మనకి 1000-1500 పిల్లలు వస్తున్నాయా లేదా అని చాలా మంది ఫోన్లు చేశారు అన్న ఇప్పుడు ఈ టైంలో మనకి మేకలన్నీ సూటి మేకల మీద ఉన్నాయి కొన్ని ఈనుతున్నాయి కాబట్టి ఈ టైంలో మనకి 1000-1500 పిల్లలు అనేది కష్టం ఉన్నా ఒక 2 months 3 months తర్వాత అనేది మనకి 1000-1500 పిల్లలు అనేది దొరుకుతాయి ఇంతకు ముందు మనకి అలాంటి పిల్లలు 1000-1500కు వచ్చేటి కానీ ఇప్పుడు మార్కెట్లో చూద్దామన్నా అలాంటి పిల్లలు అనేది మనకి కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి మేకలు ఈనే టైం అయింది సూటి మీద ఉన్నాయి కాబట్టి మనకి అలాంటి పిల్లలు రావు ఒక 2 months 3 months తర్వాత అయితే మనకి ఈ 1000-1500 పిల్లలు అనేది వస్తాయి బ్రదర్ అప్పుడు వరకు మనకి మేకలు మేకపోతులు మాత్రమే ఈ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయని చూపిస్తాను 1000-1500 పిల్లలు చూద్దామన్నా కనిపించడం లేదు బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి మార్కెట్లోకి మనకి 1000-1500 పిల్లలు అయితే దొరకడం లేదు మనకైతే ఎక్కువ మేకలు మేకపోతులు వస్తున్నాయి మేకలు కూడా రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అమ్మడం కొనుగోలు జరగడం వల్ల మేకలు కొద్దిగా రేట్లు అనేది ఉన్నాయి అయితే పెద్దగా రేట్లు అయితే లేవు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మేకపోతులు అయితే మనకి పెద్దగా రేట్లు అయితే లేవు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 3-4 గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుంటే ఎలా కొన్నారు అనేది లోపలికి వెళ్ళేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఇది మనకి నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది ఉంటుంది ఓకేనా లోపలికి వెళ్ళి మేకలు చూపిస్తాను స్టార్టింగ్లో తర్వాత మేకపోతులు అనేది చూపిస్తాను ఈరోజు మేకపోతులు అనేది కట్టలు అనేది ఎక్కువగా వచ్చున్నాయి అక్కడక్కడ మేకల కట్టలు కూడా ఆగున్నాయి మనకి ఆ ఆగుండే మేకలు అనేది ఎందుకంటే ఉదయాన్నే తీసుంటే మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేది ఎందుకంటే మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఒక క్లారిటీ అనేది వచ్చేది కానీ ఈరోజు మార్కెట్లో మనకి టైం ఇప్పుడు 9:20 కావస్తుంది బ్రదర్ టైం మనకి 9:20 కావస్తుంది ఈ టైంలో ఆగి ఉండే మేకలు నువ్వు పోరా బావా నేను తీస్తా అని అసలు తాడేపల్లి కూడా నుంచి వచ్చి 6,000-5,000 కంటే సరే మేకల కట్టలను చూపించిన తర్వాత మేక పోతలు అనేది చూద్దాం బ్రదర్ మేకల కట్టలు అక్కడక్కడ ఆగున్నాయి అవి ఏం చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను తర్వాత మేక పోతులు అనేది మనకి ఆగున్నాయి ఆ మేక పోతులు కూడా ఏం చెప్తున్నారు అనేది చూపిద్దాం మేక పోతులు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి మేక పోతులు అనేది మొత్తం మేక పోతులు అనేది ఆగిపోయి ఉన్నాయి మేకల కట్టలు అనేది అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి ఆ మేకల కట్టలు 2-3 కట్టలు అనేది ఒకసారి రేట్లు అనేది అడగదాం అబ్బా ఏం బాబాయ్ ఎండ తగల్లా ఎండ ఏం చేద్దాం ఓడిని ఎండలో పెడితే మనం ఎండలో ఉంటే అమ్మ బాయ్ అడిగే వాళ్ళు లేరంట ఓకే ఒకసారి ఈ కట్ట అనేది ఉన్నాయి మనకి ఎన్ని మేకలు ఏంటి అనేది రేటు ఆగండ్రా ఏం బాబాయ్ ఎట్టుంది మార్కెట్ ఈరోజు సప్పంగా ఉంది మేకల ఎన్ని మేకలు ఇయ్యా 7 ఏం చెప్పను బాబాయ్ జత 16,000 చెప్పు నువ్వు ఎంత కడుగుతున్నారా 14,000కి 15,000కి ఇంక నువ్వు ఇవ్వాల్సింది 16,000 నువ్వు చెప్పిందే 16,000 అయితే 16,000 కట్ట అమ్మతో 17,000 చెప్పావు 16,000 ఇవ్వమంటున్నావు 14కి 15,000 కడుగుతున్నారు ఓకేనా ఈ కట్ట అనేది మేకలు అనేది మనకి ఒక 3, 6, 7 మేకలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి 17,000గా చెప్పాడంట ఫైనల్ గా 16,000 మీద అయితే ఉన్నాడు వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుందన్న ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు ఈ 3 మేకలు కూడా మనది బాబాయ్ 30,000 చెప్తున్నావా 10,000 ఒక్కో మేక ఓకేనా ఈ 3 మేకలు ఆ ఎర్ర మేక ఒకటి ఇక్కడ 2 మేకలు అనేది మనకి 3 కలిపి 30,000గా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా చూసుకొని వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కూడా మనకి పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి ఇక్కడ ఎవరేమన్నా ఇంకెవరయ్యా నీయలేవా ఓ బాబాయ్ మనేది మేకలు మనయేనా ఇయ్యే మనయా మీరేమో వచ్చి నీళ్ళలో బండ్ల కింద నిలబడి వాటినేమో ఎండలో పెడుతుంది
అంతే ఏంది ఒకటి నీళ్ళలో పెట్టి ఉండాలి ఒకటి మనలాగే కదా సంతోళ్ళతో మనకేం పని ఒకటి నేను ఒరే నీ ఒక 100 మేకలు లేవు కదా 10 మేకలు ఏమైనా లేవు కదా 4 3 ఒకటి నీడకు దోస్తే అవి కూడా మనలాగే కదా పాపం సరేలే ఒకటి బాధలు ఒకటి మన బాధలు మనవి చెప్పనా ఏం చెప్పను బాబాయ్ జత 24,000 చెప్తున్నావు ఏంది అంత రేట్లు చెప్తాను మేకలు అంత రేట్లు చెప్తే అడుగుతారు అసలు ఏవో రేట్లు అని చెప్తారు వచ్చి అడిగే వాళ్ళు ఏమడుగుతారు చూసి వెళ్ళిపోతున్నారు అంత రేట్లు చెప్తే ఎట్లా చెప్పండి ఓకేనా ఈ మేకలు అనేది మనకు ఒక 5 మేకలు ఉన్నాయి జత వచ్చి మనకి 24,000 మన బాబాయ్ వాళ్ళు అయితే 24,000 అనేది చెప్పారు ఇక్కడ మేకలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఎందుకనేది రీజన్ లాస్ట్లో చెప్తాను అన్న ఇక్కడ మేకలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను మేక పూతలైనా కూడా నీట్గా చూపిస్తాను ఎందుకంటే రీజన్ అనేది మాత్రం లాస్ట్లో అనేది చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలే లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసి దగ్గరగా 30 కిలోలు 25 నుంచి 30 కిలోలు అనేది దగ్గరగా లైవ్ వెయిట్ వస్తాయి జత వచ్చి మనకి 24,000 12,000గా మేక అనేది చెప్పారు ఆయన చెప్పే రేటు కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి ఇవి కూడా దగ్గర మనకి 30 కిలోలు ఈజీగా 30 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో మాట్లాడదాం అంటే మేకల కల్లా లేదు ఎవరు లేరు ఇక్కడ అక్కడ ఒక 4 మరకలు అనేది ఉన్నాయి కొన్న వాళ్ళ అమ్మే వాళ్ళ తెలీదు ఇక్కడ నేను మేకలు మేకపోతలు అనేది నీట్గా చూపిస్తానన్నా ఎందుకు చూపిస్తున్నాను అనేది మీకు డౌట్ రావచ్చు ఒకసారి ఎన్ని రోజుల నుంచి చూపిస్తున్నావు కదా ఈరోజు కొత్తగా ఏందని అనుకోవద్దు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానో లాస్ట్లో చూసారంటే మీకు అర్థమవుతుంది మేకలు ఒకసారి 4 మేకలు అనేది చూడండి తర్వాత మనిషిని అనేది చూపిస్తానన్నా ఇక్కడ వచ్చేసి మేకలు తీసుకొచ్చిన మనిషిని అనేది చూపిస్తాను ఎందుకు మనిషి అనేది కూడా చూపిస్తాను అదే నేను అనేది అలా మనేనా అటు చూడు ఏ అమ్మలా అందుకే ఏం చెప్పాలా డల్లుగా ఉండవా టిఫిన్ చేసిన వాళ్ళ లేదా మంచి నీళ్ళు కూడా అదే బాటిల్ ఉన్నాయి ఇంకా సంకలో ఒర్రే నీళ్ళు కూడా లేవా సరే ఏం చెప్పడు బావనా ఏం చెప్పడు జత 10,000కి ఇస్తా అడిగేవాళ్ళేరా బండికేసి నేను కొనుక్కుంటా అడిగేవాళ్ళే లేరు 20,000 4 మేకలు మరి అంత ఘోరంగా ఉంది మేకలు ఈరోజా మన బాగా ఎమ్మినే ఓకేనా ఇవి వచ్చేసి మనకి 4 కలిపి 20,000 ఒక్కొక్క మేక 5,000 అని చెప్తున్నాడు కానీ అది నిజమా అబద్ధం అర్థం కావాలా నిజమేనంట ఓకేనా 20,000కి కూడా ఎవరు అడిగే కూడా లేరంట పోతులన్నా ఓకేనా ఖచ్చితంగా అన్నా ఏమైనా పరిస్థితి మేకపోతులు 18,000 చెప్తున్నావా 13,000 ఏం అడగడంలే ఏ మార్కెట్ లేదా అవునవునవునులేనా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేకపోతులు చూడండి చాలా వరకు మేకపోతులు ఉన్నాయి చాలా వరకు అయితే ఆగిపోయినాయి ప్రతి కట్ట చూద్దాం ఒకసారి ఇవి జత వచ్చి మనకి 13,000 జత వచ్చి 13,000 4 months 4 నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు 9,000కా యాడ్ తెచ్చేస్తారు మీరైనా ఓకే జత 13,000కి చెప్పారంట అన్న వాళ్ళకి 9,000 జత 9,000కి అడుగుతున్నారన్న ఏడొస్తాయి అంటున్నారు రేట్లు అంటే అంత రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి మేకపోతులు అయితే వరకు ఈ వారంలో మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి అన్న చెప్పు దేనికా చెప్పు దానికి చెప్పు ఇప్పుడు చెప్పు రేట్ అని చెప్పు ఆహా రేట్ కాదు నువ్వు అన్ను కదా మళ్ళీ వీడియో తీసి జనాలని ఏదో ఇబ్బంది పెడతాడు చెప్పు ఇప్పుడు నేను 10,000 చెప్తున్నాను అనుకో వాళ్ళు అక్కడ నా వాడికి 15,000 చెప్తున్నారు 15,000 అంటే నువ్వు చెప్పిందే చూపిస్తున్నా కావాలనే నీకు ఈ ఇప్పుడు నువ్వు చెప్పిందే పెడతా నేనేమి నువ్వు 15,000 అంటే నేను 20,000 చెప్పలేదు కదా మీరు ఏది చెప్తే అదే చెప్తా ఏది చెప్తే అదే చూపిస్తా ఓకే నేను పోతులా మరకలయ్యా 2 పోతులు 2 మరకలు 20,000 జత 10,000 నంబర్ అదే పెట్టేది కాదు నంబర్ జనాలు 5,000కి ఇస్తా నువ్వా 5,000కి ఇస్తా నువ్వు పెడతా నువ్వు ఇస్తావా రేపు పొద్దున వస్తారు జనాలు 5,000కి ఇస్తావా అట్లా చెప్పబాగండి మీ రేటు మీరు చెప్పుకోండి కొనే తర్వాత విషయం అట్ట కాదు నేను అనేది ఇప్పుడు ఆయన 5,000 చెప్పాడు 5,000కి ఇస్తాడా అట్లా చెప్పకూడదు కదా జనాలు చూసి 5,000కి వస్తున్నాయి అంత రేట్ అనుకుంటారు కదా అట్లా చెప్పకూడదు సర్లే ఓకేనా ఇక్కడైతే మనకి 6 months పోతున్నాయి ఒక్కొక్కరు విధంగా మాట్లాడుతుంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు వాళ్ళు చెప్పింది మనం ఇంటూ వెళ్ళి మనం ఉండే మన మాటల్లో మనం చెప్పుకుంటా పోవాలి వాళ్ళు ఏదో అడిగారని మనం లేనిది ఇంకోటి చూపించడం లేనిది చెప్పడం అలాంటి అవసరం లేదు ఆయన అవి జత 5,000 10,000 అంటే ఎవరు నమ్మరు అక్కడ
ఓకే ఇక్కడైతే మనకి అబ్బాయి ఎవరై సౌండా ఓకే అయితే మనకి ఇలాంటి పోతులు అనేది ఎక్కువ వచ్చున్నాయి సంతలోకి. ఒరే నాయన వీడికేం పని లేదు వీడికే. ఒకరోజే బాగా ఒకరోజే బాగా చెప్పు చెప్పు భలే కూడా ఈటీవీ నేను పెట్టే ఉన్నా వ్యాపారం పోతే అవి కానీ రతులు రేట్లు ఎందుకు చెప్తారు నువ్వు నుంచి వాళ్ళకి పంపిస్తున్నాను. నువ్వేం చెప్తే అదే కదా నేను చెప్పేది. 25,000 చెప్పినా జాలీగా చెప్పమని అనకూడదు. ఉండిందే చెప్పు. నేను జాలీగా నేను చెప్పమనలేదు కదా. కొన్నా 21 కొన్నా చెప్పు నేను అదే చెప్తా. భలే చాలా ఒక రోజే బాబా ఇప్పుడు నువ్వు విధంగా చెప్పు. నువ్వు అదే నేను చెప్తున్నా. నేనేమన్నా నువ్వు రేట్ కరెక్ట్ గా చెప్పు. నువ్వు 30,000 చెప్పినట్టు నీతో జాలీతనానికి అంటావు. 25, 26 కూడా అంటావు. నువ్వంటే అదేగా నేను చూపియాలా. అది ఇంక అదే కాదు. ఇంక నిజం నువ్వు తమాష చెప్పు. నువ్వు తమాష చెప్పు. నేను ఆయన 25,000 చెప్తే అన్న 20,000 చెప్తారు నేనంటే ఏమంటారా? నువ్వు చెప్పిన మాట వినపడద్ది. అర్థం కాదు. అట్లా చెప్పకూడదు బాబాయ్. మనం ఏదైనా నువ్వు చెప్పిన రేటు నువ్వు 21,000 కొన్నావు అన్నావు. నేను అదే చూపిస్తా. నువ్వు చెప్పింది బాబాయ్ అక్కడ కూడా తిరుగుతున్నాడు బాబాయ్. ఓకేనా మనకి బాబాయ్ చెప్పబాబాయ్ జీతం ఏం లేదు బాబాయ్. జనాలకు మనం వీడియోస్ పెడుతుంటాం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మనకి జనాలు చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే రేట్లు ఎంత అంత రేట్లు అంతంత రేట్లు అంటే అక్కడ మనం ఏదైతే చూపిస్తామో అదే కదా. కాబట్టి ఇలాంటి అడుగుతూ ఉంటారు. అవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఇక్కడ వచ్చేసి మనకి 4 months పిల్లలు అనేది ఉన్నాయి. ఈ 4 months పిల్లలు అనేది మేకపోతులు ఏజ్ అనేది 4 months. లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంత వరకు 12-13 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 12-13 కిలోలు అయితే లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి మన బాబాయ్ అయితే అడుగుతాం. ఓ పెదరాడా ఏం డల్ అయిపోయినవా ఏమా మనేనా లేవా పొట్టే పోతులే అడిగే వాళ్ళే లేరు. రా మనేనియా ఎన్ని మావయ్య? ఈ 16 ఉన్నాయి. 16 ఏం చెప్పనువా? 13,000 చెప్పు. 13,000 చెప్తే ఎంత కడతారు మామ? 11,000కి 11,000 కట్టడుతున్నాం. మార్కెట్ లేదు అసలు. అడిగే వాళ్ళే లేరు. 13.5 కూడా 3 రోజులు. అవును అంటే మార్కెట్ ఉన్న రోజు ఆ అమ్మాయి ఈ రోజు లేరు. ఆ రోజు చెప్పేది ఏమన్నా ఉండే వాస్తవం అన్న చెప్తున్నాడు. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు నువ్వు అంత రేట్లు చెప్తున్నావు అంత రేట్లు చూపిస్తున్నావు అని. మీరు చెప్పిందే నేను చూపిస్తాను అంతే కదా. నువ్వు అది చూపిస్తే ఊళ్ళో లేకపోతే పల్లెలు లేకపోతే రేట్లు ఏదో చెప్తున్నాడా అన్నా చెప్పన్నా. అడిగే వాళ్ళే రోజు అదే చెప్తున్నావు నువ్వు. మార్కెట్ లేదులే. 4 వారాలు పోతులు అమ్మడంలే అయినా కూడా కోతులు ఎలా వచ్చేసి. అవును కోతులు అయితే మనకి మార్కెట్ లేదు. మేకలు కూడా పెద్దగా ఏం ఆగినట్టే ఉన్నాయి. మేకపోతులు మనకి మార్కెట్ పెద్దగా లేదు. ఏం పెదరాడా నువ్వు చెప్పవా నాకా? ఇటు మళ్ళీ పెదరాడా ఇటు చూడు బాబాయ్. సిగరెట్ అదా రోజు సిగరెట్ కొడతారు. ఈరోజు కొట్టడంలే. ఓకేనా మేకపోతులు కదా ఒకసారి చూడండి. ఒక్క నిమిషం ఉన్నా ఒక ఫోన్ వస్తుంది. మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకేనా మేకపోతులు అనేది చూడండి ఎన్ని కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయో. ఓ కొన్నారా అమ్మారా అమ్మలా పోతులు ఎల్లోగా ఆగినాయా? ఎంత చెప్పినా చెప్పు. మొత్తం వీడియో కోసం అన్న అదే ఇంకేలా సరే తోలు. ఓకే ఈ జత వచ్చి మనకి 16,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా. పోతులు అనేది మనకి 25 కిలోలు అనేది ఈజీగా లైవ్ వెయిట్ ఉంటాయి. ఆ 3 ఇక్కడ మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 20 కిలోల లోపల అనేది లైవ్ వెయిట్ ఉంటాయి. జత 16,500 అనేది చెప్పారు. రేట్ అనేది రీజనబుల్ రేటే చెప్తున్నారు. కానీ మేకపోతులు అడిగే వాళ్ళే లేరు కదా. ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా మేకపోతులు అడిగే వాళ్ళే లేరు. కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి చూడండి. ఇంకా రేట్లు కూడా అడగదామంటే ఈ టైంలో మనం వెళ్ళి వాళ్ళని అడిగినా కూడా రేట్లు చెప్పే విధిలో వాళ్ళు లేరు. అయినా అక్కడ మన అన్న వాళ్ళే ఒక 2, 3, 4, 5, 6 పోతులు అనేది ఉన్నాయి. ఈ పోతులు ఏం చెప్తున్నారో ఒకసారి మా అన్న వాళ్ళు అయితే అడుగుతాయి. 6 months 5 months ఏజ్ 6 months లేవు కానీ 5 months అనేది ఏజ్ ఉంటుంది.
లైవ్ వెయిట్ కూడా 20 కిలోలు కదా, యావరేజ్ మీద 20 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవేం చెప్తున్నారో ఒకసారి అన్న అయితే మనతో పోదాం, అయిపోదాం పోదాం, పొట్టెలు కడుపుతాం అయిపోయింది. ఇంకా ఏం చెప్పనున్నా జత ఏం చెప్పను 16,000. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి జత ఫ్రై. ఓకేనా, మేక పోతులు అనేది మనకి 6 months అనేది పోతులు చూడండి, చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే మేకపోతులు అనేది 2 వారాల నుంచి పెద్దగా మార్కెట్ అయితే లేదు. మేకపోతులే కాదు, మేకలు కూడా ఈ వారం పెద్దగా కొనుగోలు జరిగినట్టు కనిపించలేదు నాకైతే. మేకపోతులు ఈ కట్టలు 2 కట్టలు ఉన్నాయి. ఈ 2 కట్టలు అడిగి వీడియో అనేది ఆఫ్ చేస్తున్నారు. రీజన్ చెప్పాను. పోతులు అనేది మేకలు అనేది నీట్గా ప్రతి వారం ఇంకా మేకపోతులు నీట్గా చూపిస్తాను. తర్వాత అక్కడ తీసుకొచ్చిన వ్యక్తిని కొన్న వాళ్ళు కూడా ఉంటే ఆ కొన్న వాళ్ళని కూడా చూపిస్తాను. దానికి రీజన్ ఏంటంటే కొన్ని ఇళ్ళల్లో జీవాలు మిస్ అవుతున్నాయి, కొన్ని పల్లెల్లో జీవాలు అనేది మిస్ అవుతున్నాయి. అలాంటి జీవాలు మన మార్కెట్లోకి వస్తున్నాయా, ఆ పిల్లలు చూపించినప్పుడు మన వీడియోలో ఆ జీవాలు అనేది చూస్తున్నారు. తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు ఏంటి అనేది అర్థం అవ్వాలి. కాబట్టి జనాలను కూడా ఒకసారి తీసుకొచ్చిన వాళ్ళని కొన్న వాళ్ళని కూడా చూపిస్తే బాగుంటుందని మన పల్లెల్లో రైతులు నన్ను అడిగారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా నెక్స్ట్ వారం నుంచి ఇంకా జీవాలు అనేది నీట్గా పిల్లలు ప్రతి పిల్ల ఎవరిది ఏంది అనేది వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. ఇది మా పిల్ల అనేది కనుక్కోవచ్చు. కాబట్టి ప్రతి పిల్ల అనేది ఇంకా నీట్గా పిల్లలు జీవాలు అనేది చూపిస్తాను. తీసుకొచ్చిన వ్యక్తిని కొన్న వ్యక్తిని అనేది కూడా చూపించి రేట్ అనేది అడుగుతాను. ఒకవేళ కొన్నారంటే వాళ్ళని కూడా కొన్న వాళ్ళని అనేది చూపించి ఎంత కొన్నారు, వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఆ వీడియోలో చూపిస్తానన్నా. కాబట్టి ఎవరైనా మిస్సింగ్ అయ్యి ఉంటే ఆ కట్టల్లో తీసుకొచ్చిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు ఉంటే మీరు కనుక్కోవచ్చు. ఇదొక పల్లెల్లో రైతులు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వీడియోలో తీసేటప్పుడు ఇంక నుంచి మన వీడియోస్ అలాగనే ఉంటాయి. ఇది చెప్పడం కరెక్టో కాదో అయితే నాకు తెలీదు. కానీ ఇక్కడ మనకి కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకి కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి. రేట్లు అడిగినా చెప్పడానికైతే ఇష్టపడడం లేదు, అనేది చెప్పడం ఇష్టం లేదు. కాకపోతే మనకి రేట్లు అయితే నాకు తెలిసినంత వరకు ఏదన్నా వీడియోస్ చేయలేదన్నా. రేట్లు మార్కెట్ ఎలా ఉంది అర్థం కదా, అమ్ముతున్నాయా లేదా మార్కెట్, దానికోసం ఇంకేలా ఆగిపోయినాయి పిల్లలు. ఏం చెప్పను జత అమ్మలేదు కరెక్ట్. ఏం చెప్పున్నారు జత అంటున్నా, రేట్ ఏం చెప్పున్నారన్నా? ఎన్న కట్టి 19 ఏం చెప్పను జత 16,000 చెప్పను. ఏం అడిగే వాళ్ళే లేరు. అబ్బా 14,000కి. ఓకేనా, ఈ కట్ట అనేది మనకి 19 అనేది కట్ట ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చేసి మనకి అన్ని 6 months ఏది ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా 20 నుంచి 20 కిలోలు దగ్గరగా 20 నుంచి 25 కిలోల దగ్గరలో లైవ్ వెయిట్ వస్తుంది. జత ప్రైజ్ వచ్చి మనకి 16,000గా చెప్పారు అన్న వాళ్ళు. చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఏం అమ్మలా అడిగేవాడే లేరు. ఓకేనా, నేను పెట్టుకోవాలి. ఓకేనా, చెప్పాను కదా రీజన్ అయితే. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ వారం నుంచి మన పల్లెల్లో ఏదైనా మిస్సింగ్ అయిన జీవాలు ఏదైనా మార్కెట్కి వస్తున్నాయంటే ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కొన్నారు అనేది ఒక క్లారిటీ అయితే మన వీడియోలో చూడవచ్చు. మీరు ప్రతి జీవం అనేది నీట్గా చూపిస్తా. ఏదైనా మిస్సింగ్ అయి ఉంటే ఆ జీవాలలో మీ జీవం ఏదైనా ఉందేమో చూడాలంటే చూసుకోండి. తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో చూడొచ్చు, కొనుక్కొని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో చూడొచ్చు. ఎందుకంటే మన పల్లెల్లో ఈ మధ్య మన పల్లెల్లో చాలా వరకు మిస్సింగ్ అవుతున్నాయి, చాలా మంది మిస్సింగ్ అవుతున్నాయి. అడిగారు, నేను ఆ విషయాలు పట్టించుకోలేదు. కానీ మన వాళ్ళు చాలా మంది రైతులు నువ్వు వెళ్ళి వీడియో తీసుకుంటావు కదా మార్కెట్లోకి, ఇలా తీసుకొచ్చిన వాళ్ళని కొన్న వాళ్ళని కొద్దిగా వీడియో తీసుకురా ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది అని మన వాళ్ళు చాలా మంది అడిగారు. అందుకోసం ఖచ్చితంగా అన్న వాళ్ళ కోసం నెక్స్ట్ వీక్ నుంచి మనకి మేకలు కానీ మేకపోతులు కానీ కొనే వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళని కూడా మన వీడియోలో అనేది కొంచెం చూపిస్తాం, జనాలు అనేది కూడా చూపిస్తాం. ఈ మధ్య అంతా ఓన్లీ జీవాలు మాత్రమే చూపించేవాడిని, మనుషులు ఎవరు ఏంటి అనేది చూపించలేదు. నెక్స్ట్ వారం నుంచి మనకి అలాంటి ప్రయత్నం అయితే చేస్తానన్నా. ఇది కరెక్టో కాదో ఇంకా మీ కామెంట్లు అయితే పెట్టండి. ఓకేనా, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.